రైతులకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. రైతులకు పోరాటంలో భూములు కోల్పోతున్న రైతులను, పోరాటంలో భూములు కోల్పోతున్న రైతులను, పోరాటంలో భూములు కోల్పోతున్న మా కంచిచర్ల వీర్లపాడు మండలాల్లో రైతుల భూములు అత్యంత విలువైనవి. అంతేకాకుండా మేము మా తాతల కాలం నుంచి కూడా సాగు చేసుకుంటున్న భూములు ఈ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అంతేకాకుండా మా రైతులు అంతా చిన్నకారు రైతులము. 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే ఉన్న మొత్తం పొలం కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ కిందే పోతుంది. దానివల్ల తీవ్రంగా నష్టపోతున్నాము. అంతేకాకుండా ఈ కంచిచర్ల వీర్లపాడు మండలాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువగా ఉండటం వల్ల బహిరంగ మార్కెట్లలో మా భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి రిజిస్ట్రేషన్ వాళ్ళకి చాలా సంబంధం లేకుండా ఉండటం వల్ల మేము తీవ్రంగా నష్టం పోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటనే మా రైతుల సమస్యలు పరిష్కరించడానికి మార్కెట్ వాల్యూలు పెంచి మాకు నష్టపరిహారం 4 రెట్లుగా 5 రెట్లు ఇచ్చే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పి 250 మీటర్లు మేము బఫర్ జోన్గా చేసుకొని మా అవసరాల కోసం ఉపయోగించుకుంటాం. తర్వాత రైతులకి ఆ భూమి ఇస్తాం అనేటువంటి మాటలు చెబుతున్నారు. అంటే రైతుల దగ్గర అపోహ మనం ఏం పడాల్సినట్టు అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి భూమి మళ్ళీ మనకు తిరిగి ఇస్తుందా? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ నోటిఫికేషన్లో 6 లైన్స్ రోడ్డు అని చెప్పని అంటున్నారు. కానీ ఇవి రోడ్డు చూస్తుంటే 10 లైన్ల రోడ్డు కంటే ఎక్కువగా విస్తరణ ఉండేటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో ఎక్కడ కూడా 35 మీటర్లకి 45 మీటర్లకు మించినటువంటి రోడ్లు ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకటి బొంబాయి నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి రోడ్డు మొత్తం కూడా 45 మీటర్లు, కలకత్తా నుంచి ఒరిస్సా వరకు వచ్చినటువంటి రోడ్డు తీసేస్తే 55 మీటర్లు. అంటే భారతదేశం మొత్తం కూడా 55-60 మీటర్ల లోపే ఉంది. కానీ రైతులకు మొదట చెప్పినటువంటి దాని మరి 70 మీటర్లకి రోడ్డును కుదించాలి, బఫర్ జోన్ను ఎత్తేయాలి. రైతులు అడిగినటువంటి నష్టపరిహారానికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పటివరకు సంబంధించి మేము అంతవరకు రాలేదు, గ్రామ సభలు జరపలేదని ప్రభుత్వం చెబుతుంది. మరోపక్క ఆన్లైన్లోనూ శాటిలైట్ సర్వే ద్వారా భూములు కొలిచి గందరగోళం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. పేపర్ ప్రకటనలు ఇచ్చి గందరగోళం చేస్తుంది. అంటే రైతుల్లో ఉన్నటువంటి అనుమానాలని ముందు అధికారుల ద్వారానో, కలెక్టర్ ద్వారానో, జాయింట్ కలెక్టర్ ద్వారానో తెలియజేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చాలి. ఆ తర్వాతనే భూమికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రైతులు అడిగేటువంటి డిమాండ్ ఈరోజు బహిరంగ వాల్యూ ప్రకారం కంచికచర్ల ప్రాంతంలో 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు బహిరంగ వాల్యూ పెరుగుతుంది. అటువంటి రేటు ఇస్తే రైతులందరూ కూడా మేము భూమికి సిద్ధమే, అభివృద్ధికి ఆమోదం అని చెబుతున్నారు. కానీ అటువంటి రైతులు మేము భూమి ఇస్తాము, మీరు రండి అని చెప్పని ప్రభుత్వాన్ని అడుగుతున్నా సరే రానటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులతో సంప్రదింపు జరగాలి. ఎంత భూమి కావాలో అవసరానికి మించి కాకుండా ఎంత అవసరమో భూమి తీసుకొని రైతులకు న్యాయమైన చేయాలని చెప్పి కూడా మేము రైతు సంఘాలుగా రైతుల తరపున డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, మేము రైతు సంఘం ప్రతినిధిగా మాట్లాడుతున్నాం. రైతులకు సంఘీభావం తెలియజేయటం, వాళ్ళ ఉద్యమానికి మా సహకారం అందించడం కోసం ఈ ప్రాంతంలో పనిచేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంతో గౌరవప్రదంగా ప్రారంభించినటువంటి 189 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 3 దశల కార్యక్రమాన్ని ఈరోజు నోటిఫికేషన్ జనవరి 5వ తారీఖున ఇచ్చారు. జనవరి 5వ తారీఖున ఇవ్వటం అనేది సమంజసమైనదే. కానీ రైతులకు ఎవరికీ తెలియలా. గ్రామ సభల్లో, గ్రామ పంచాయతీల్లో కానీ, సచివాలయంలో కానీ ఎక్కడా కూడా నోటీసు బోర్డులో ఈ ఓఆర్ఆర్ కింద మేము భూములు తీసుకుంటాం అనేది చెప్పినటువంటి పరిస్థితిలో ఉంది. అంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వం రైతు ప్రతినిధులతోనైనా రైతులతో సంప్రదింపులు జరపాలి. రెండవది స్థానిక అధికారులతోనైనా సంప్రదింపు చేసి రైతులకు తెలియజేయాలి. కానీ అటువంటిది ఏం లేకుండా నోటిఫికేషన్ బలవంతంగా ఇచ్చి రైతులు మెడ మీద కత్తి పెట్టినట్టు ఈరోజు మేము భూములు లాక్కుంటున్నాం అంటే ఇది సమంజసమైనది కాదు. అందుకని ఈ నోటిఫికేషన్ లోపభూయిష్టంగా ఉంది. రెండోది 2 దశల్లో ఈ నోటిఫికేషన్ మేము మొదటి ఫేజ్గా మేము పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు. మొదటి ఫేజు మొన్నలూరు వరకు ఉన్నది మొదటి ఫేజు. రెండో ఫేజు గన్నవరం దగ్గర ఉన్న పొట్టిపాడు టోల్గట్టి వరకు రెండో ఫేజు. ఇది సమస్యాత్మకంగా ఉంది. కానీ ఈ ప్రాంతాన్ని ముందుగానే మేము పూర్తి చేయాలంటే రైతుల అంగీకారం కావాలి, రైతుల అనుమతి కావాలి. రైతులు అడిగినటువంటి డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సింది ఈ ప్రభుత్వం. అటువంటిది ఈరోజు రైతులకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా అనుమానాలని రైతుల దగ్గరే ఉంచి మేము తీసుకుంటాం అనేటువంటి దాని మీద ఇది న్యాయమైనది కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, రోడ్డు విస్తరణకు సంబంధించి నోటిఫికేషన్కు ముందు 70 మీటర్లు మేము తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు 250 మీటర్లకి